రోజు మనం వచ్చేసాం మన కరీంనగర్. బామలు సత్యభామలు ఎలా ఉన్నారు? అది లెక్క. కరీంనగర్ అంటే సూపర్, సూపర్ అంటే వెల్కమ్ టు బామలు సత్యభామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగే ఈ రోజు ఎపిసోడ్ లో కూడా కొన్ని క్వశ్చన్లతో స్టార్ట్ చేద్దాం. మరి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే మీ బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉండాలి. ఓకే, అడుగులు ఉంటాయి కానీ కళ్ళు ఉండవు. ఏంటది? అడుగులు ఉంటాయి కానీ కళ్ళు ఉండవు, అదేంటి? నీడ. నీడ. నీడకి ఎందుకు కళ్ళు ఉండవు? ఉండవు. కళ్ళు లేకపోతే నీడ కనపడదు కదా. మనకుంటాయి కళ్ళు, నీడకుండవు. ఇప్పుడు నీకు చెయ్యి ఉంటే నీడకు చెయ్యి ఉంటది, నీకు కళ్ళు ఉంటే నీడకు కళ్ళు ఉండవా? ఏం పేరు? నా పేరు ప్రశాంతి. ప్రశాంతి చెప్పు. అడుగులు ఉంటాయి, దాంట్లో కళ్ళు ఉండవు, దానికి ఏంటది? మొబైల్. మొబైల్ మొబైల్లో అడుగులు ఉన్నాయా? ఉంటాయి కదా. ఎక్కడ? అక్కడ వేస్తాం కదా, మనం వాట్సాప్ లో పెట్టేస్తూ ఉంటాం కదా. ఎక్కడ వేస్తావు? ముగ్గుల్లో అడుగులు వేస్తావు. వాట్సాప్ లో మొబైల్ లో కూడా అడుగులు వేసేస్తూ ఉంటాము. హాయ్. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓకే, పేరేంటి? దివ్య. చెప్పు. ఇప్పుడు దానికి అడుగులు ఉంటాయి, కళ్ళు ఉండవు, ఏంటి? టేప్. yes, రైట్ ఆన్సర్. ఓకే, కంగ్రాచులేషన్. ఇంట్లో ఉన్నప్పుడు మొగ్గ, బయటకు వస్తే పువ్వు. ఆన్సర్ తెలిస్తే చెప్ప. అదా, ఏం పేరు? అనిత. అనిత చెప్పు. ఇంట్లో ఉన్నప్పుడు మొగ్గ, బయటకు వస్తే పువ్వు. గొడుగు. రైట్ ఆన్సర్. కంగ్రాట్స్. మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం ఈ రోజు మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో. ఓకే, సో మా బామలు సత్యభామలు హల్మితి హబీబ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. క్లియర్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. పేరేంటి? రజిత. రజిత. ఏం చేస్తారు బావగారు? మెడికల్ షాప్. మెడికల్ షాప్. మందే. ఎవరికి దగ్గొచ్చినా, ముక్కొచ్చినా మా అక్కకి రాయొచ్చు, బావగారు మందులు తెచ్చిస్తారు. అక్క రెడీయా? రెడీ. కళాయిలో ఎర్ర కలర్ కోళ్లు, ఎర్ర కలర్ కోళ్ళు, కుళాయిలో నల్ల కలర్ నీళ్లు. కుళాయిలో నల్ల కలర్ నీళ్లు. ఇది ఫాస్ట్ గా చెప్పు. కళాయిలో ఎర్ర కలర్ కోళ్లు, కుళాయిలో నల్ల కలర్ నీళ్లు. కళాయిలో ఎర్ర కలర్ కోళ్ళు, కుళాయిలో నల్ల కలర్ నీళ్లు. ఫాస్ట్ గా. కళాయిలో ఎర్ర కలర్ కోళ్ళు, కుళాయిలో నల్ల కలర్ నీళ్లు. కళాయిలో ఎర్ర కలర్ కోళ్ళు, కుళాయిలో నల్ల కలర్ నీళ్లు. కళాయిలో ఎర్ర కలర్ కోళ్ళు, కుళాయిలో కాగుడుందని చెప్పు. బాగా చెప్తున్నావు. కక్క, కిక్కి, కూకు, కోకో, కౌ, కం, కహ. నాకు అర్థం కాలేదు సార్. బావగారి పేరేంటి? శ్రీనివాస్. ఇప్పుడు చెప్పు. సీను ఐ లవ్ యూ చెప్పు. మై హస్బెండ్ గారు ఐ లవ్ యూ. నేనేం చెప్పాను, నువ్వేం చెప్తున్నావు? నీకు పనిష్మెంట్ ఆగు. ఇప్పుడు చెప్పు. కళాయిలో ఎర్ర కలర్ కోళ్ళు, కుళాయిలో నల్ల కలర్ నీళ్లు. కళాయిలో ఎర్ర కలర్ కోళ్ళు, కుళాయిలో నల్ల కలర్ నీళ్లు. సూపర్. పిన్ని ఏం పేరు? భాగ్యలక్ష్మి. బావగారు ఏమని పిలుస్తారు? ఏమే రావే పోవే పిలుస్తాడు. పులికి పిల్లి పిల్లల బుట్ట, పులికి పిల్లి పిల్లల బుట్ట, పిల్లికి పులి పిల్లల తట్ట. పిల్లికి పులి పుల్లల తట్ట. పుల్లలో పిల్లల్ని పుల్లలు చేసిందండి. పిల్లికి పులి పిల్లల బుట్ట, పులికి పిల్లి పిల్లల బుట్ట, పిల్లికి పులి పిల్లల తట్ట. పులికి పిల్లి పిల్లల బుట్ట, పిల్లి పుల్లల బుట్ట, పిల్లికి పులి పిల్లల తట్ట. పులి పిల్లల తట్ట. ఇది ఫాస్ట్ చెప్పు. పులికి పిల్లి పిల్లల బుట్ట, పులికి పిల్లి పిల్లల బుట్ట, పిల్లికి పులి పిల్లల తట్ట. ఎందుకు వచ్చింది నాకు ఈ తంట? సూపర్. దా పేరేంటి? లహరి. కళ్ళజోడు ఎందుకు వచ్చిందమ్మా? దూరపు చూపు కనబడదు. దూరపు చూపు. అచ్చా, బావగారు ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. పులికి పిల్లి పిల్లల బుట్ట, పులికి పిల్లి పుల్లల బుట్ట, పుల్లలు పిల్లల బుట్ట. పులికి పిల్లి పిల్లల బుట్ట, పులికి పిల్లి పిల్లల బుట్ట, పిల్లికి పులి పిల్లల తట్ట. పులి పిల్లల తట్ట. ఈ రెండు కలిపి చెప్పు. పిల్లికి
పులి పిల్లల బుట్ట పులికి పిల్లి బుట్టల తట్ట బుట్టల తట్ట. పులికి పిల్లి పిల్లల బుట్ట పిల్లికి పులి పిల్లల తట్ట ఒక పని చేద్దాం, ఇలా రావట్లేదు కానీ పిల్లికి పులి పిల్లల బుట్ట ఆడిస్కా, పిల్లికి పులి పిల్లల దట్ట ఆడిస్కా. పులికి పిల్లి పిల్లల బుట్ట ఆడిస్కా. ఆడిస్కా. ఆడిస్కా కాదు, ఆడిస్కా. ఆడిస్కా. చెప్పు. పిల్లికి పులి పిల్లల తట్ట ఆడి పులి పిల్లల పులి పులికి పిల్లి పిల్లల బుట్ట పులికి పిల్లి పిల్లల తట్ట. డిస్క్ ఏమైంది? ఆడిస్కా. ఓకే, గట్టిగా చప్పట్లో. ఓకే, పేరేంటి? రాజేశ్వరి. బావగారి పేరేంటి? శ్రీనివాస్. ఏమని పిలుస్తావు ముద్దుగా? బావా. రెడీ రాజీ. అక్కడ బావగారు ఉన్నారు, కోపం ఉంది. కోపంగా బావా, బావా. ప్రేమగా బావా. రొమాంటిక్ గా, రొమాంటిక్ గా, బావా. హాస్యంగా. బావా. ఆహా. ఓకే, ఇక మొదలు పెడదాం మరి. ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కలర్ కవర్ లో కర్రలు. ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కలర్ కవర్ లో కర్రలు. ఫాస్ట్ గా. ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కలర్ కవర్ లో కర్రలు. ఇది అంత రిధం రావట్లేదు. ఆ రిధం రావాలంటే ఏం చేయాలి తెలుసా? ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కలర్ లో కర్రలు. లవ్ యూ బా. ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కలర్ కవర్ లో కర్రలు. బా. లవ్ యూ ఏది? ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కలర్ కవర్ లో కర్రలు. లవ్ యూ బా. ఫాస్ట్ గా. ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కలర్ కవర్ లో కర్రలు. లవ్ యూ బా. ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కవర్ ఫాస్ట్ గా. ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కవర్ కర్రలో కర్రలు. ఎర్ర కలర్ కవర్. లవ్ ఏది? ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కలర్ కవర్ లోని కర్రలు. లవ్ యూ బా. సూపర్. ఏం పేరేంటి? సమత. ఏం పేరు బావగారి పేరు? ప్రసాద్. ప్రసాద్. పులికి పిల్లి పిల్లల బుట్ట, పిల్లికి పులి పిల్లల తట్ట. పులికి పిల్లి పిల్లల బుట్ట పిల్లికి పులి పిల్లల తట్ట పులికి ఇద్దరికి పులి పిల్లలు ఉండవు. పులికి పిల్లి పిల్లల బుట్ట పిల్లికి పులి పిల్లల తట్ట పులికి పిల్లి పిల్లల బుట్ట పులికి పిల్లికి పులి పిల్ల పులికి పిల్లి పిల్లల బుట్ట పిల్లికి పులి పిల్లల తట్ట పులికి పిల్లి పిల్లల బుట్ట పిల్లికి పులి పిల్లల తట్ట. ఇలా కాదుగా, నువ్వు ఆగు. చెప్పేసి ఏమైందిరా? గబ్బులు ఎలా అరుతుందో అలా అరవాలి. ఓకే. పులికి పిల్లి పిల్లల బుట్ట పిల్లికి పులి పిల్లల తట్ట. నువ్వు గబ్బిలా నువ్వు ఇప్పుడు. మీరు చెప్పండి మళ్ళీ ఒకసారి. అమ్మ నిజంగా అలానే ఉందబ్బా. పులికి పిల్లి పిల్లల బుట్ట పిల్లికి పులి పిల్లల తట్ట. ఓకే. ఏం పేరేంటి? పల్లవి. పల్లవి గారు ఏంటి తెగ నవ్వుతున్నారు? నా హ్యాబిట్ అది. మీ హ్యాబిట్ నవ్వా? అవును. అయితే మాకు దొరికారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను చెప్పింది ఏడుస్తూ చెప్పాలి అన్నమాట. ఓకే. అయ్యయ్యో, ఎర్ర కలర్ కవర్ లో కర్రలో. అయ్యయ్యో. ఎర్ర కవర్ లో కర్రీలు, అయ్యో, నల్ల దేవుడా. కవర్ లో కర్రలు. ఎంత పని అయింది. ఎర్ర కవర్ లో కర్రీలు, నల్ల కవర్ లో కర్రలు. దేవుడా. ఎర్ర కవర్ లో కర్రీలు, నల్ల కవర్ లో కర్రలు. దేవుడా. ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కవర్ కర్రీలు. ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కవర్ కర్రలు. ఎర్ర కలర్ కవర్ లో కర్రీలు, నల్ల కవర్ కర్రీలో కర్రలు. సూపర్.
హలమితి హబీబీలో అలా ఇరగదీశారు. సో ఇరగదీసి నలిపేసి గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు ఎవరంటే రజితక్క. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్. ఇప్పుడు మనందరికి చాలా ఇష్టమైన హుషారైన రౌండ్ ఓ శివంగి. గేమ్ చాలా సింపుల్ అండి. సో మీ పైన హెల్మెట్ ఉంది కదా, మీకు ఇచ్చిన హెల్మెట్ పైన ఒక చిన్న నీడిల్ ఉంది, చేతిలో బెలూన్స్ ఉన్నాయి. సో బెలూన్ పైకి ఎగరేసి ఆ నీడిల్ తో బెలూన్ పేల్చాలి. సో నేను ఇచ్చిన 1 minute టైంలో మీరు ఎన్ని బెలూన్స్ పేల్చితే వాళ్ళు విన్నర్. సో ఇలా ఇంకా 2 బ్యాచ్లు వస్తారు. ఓవరాల్ గా 6గురులో ఎవరు విన్నరో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. వెనకాల ఉంది బెలూన్. పైకేండి. 1 బోడీ పడింది. రెడీ. రెండు. స్టాప్. ఓకే, ఏం జరిగిందంటే ఉమా గారు వాళ్ళ హస్బెండ్ తలుచుకోలేదు, దాంతో కోపం రాలేదు. కోపం రాకపోవడం వల్ల బెలూన్ పగలేదు. అక్కడ శ్వేత గారు వాళ్ళ హస్బెండ్ ని కోపంతో తలుచుకొని 1 కాదు 2 బెలూన్స్ ని పేల్చారు. ఇప్పుడు రౌండ్ లో ఉమా అండ్ విశాల ఉన్నారు. చూద్దాం మరి వీళ్ళు బావగాళ్ళు తలుచుకొని ఎన్ని బెలూన్ ని డిష్యూ అనిపిస్తారో. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఉమా విశాల. అయ్యయ్యో, ఉమా విశాల మీ ఇద్దరు ఎవరు బాగా ఆడారు? సేమ్ ఆడినాం సార్. మీ ఇద్దరు ఎవరు బాగా ఆడారు? సేమ్. అందుకే మరి ఒక్కటి కూడా పేలలేదు, ఇద్దరు సేమ్ ఆడడం బట్టి. బావగారు ఏ హీరోలో ఉంటారు? తనలాగానే ఉంటారు సార్. తనలానే ఉంటారు. ఇప్పుడు ఆయన సినిమాలో ఏదో డైరెక్టర్ అడిగారంట మొన్న. ఏం పేరు బావగారి పేరు అన్నారు? నాగరాజు గారిని హీరోగా రమ్మని ఏదో డైరెక్టర్ అడిగారంట. పక్కన హీరోయిన్ గా ఎవరిని పెడదాం? నేనే. కియారా అద్వానీ. విశాల. నువ్వేనా? మన బావగారి పేరేంటి? రాజేష్. రాజు. ఏది పిల్ల ఒకసారి? రాజు. అలా అంటే ఎలా వస్తారు? ఎక్కడో ఉన్నారు రాజు. శ్రీదేవి జయదేవి అతిలోక సుందరులు ఎలా పిలుస్తుంది? అమ్మో, అంత డైలాగ్ అయితే రాదు. నువ్వు ఇప్పుడు శ్రీదేవి, నీకేం తక్కువ అక్క? రాజు చూసావా, నువ్వు అతిలోక సుందరి అయితే జయదేవి ఆయనే. గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు బాలయ్య బాబు డైలాగ్ చెప్దాం. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. చెప్పు. మేము ఫ్యామిలీ టైపు. వెంకటేష్. బా లవ్ యూ కొలికెత్తా. చెప్పు. బా లవ్ యూ కొరికేస్తా బా. ఓకే, గట్టిగా చెప్పట్లు. రెడీ. ఇప్పటి వరకు జరిగిన సమరంలో 4గురిలో శ్వేత 2 పాయింట్లతో ఉంది. మిగతా వాళ్ళు ఇంకా పాయింట్ సాధించలేదు. ఇప్పుడు ఉన్నారు మౌనిక, సంధ్య. రెడీ 3, 2, 1 స్టార్ట్. రెడీ, కమాన్. ఒక్కటైనా పేల్చక్క. ఓకే, సూపర్. ఓకే, చూస్తే మీకు అర్థమైంది కదా, బెలూన్స్ ఆడించడం చాలా కష్టం. ఈజియెస్ట్ గేమ్ ఏంటి అంటే హస్బెండ్లను ఆడించడమే.
అంతే కదా? ఓకే, మొత్తానికి ఓ శివంగిలో 2 బెలూన్స్ పేల్చి ఈ రోజు శివంగిగా నిలిచారు శ్వేత గారు. కంగ్రాచులేషన్. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఆ వెలుగు నీడలు మన షోలో షేర్ చేసుకునే రౌండే మనసులో మాట. తన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనతో పంచుకోవడానికి, తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రశాంతి గారు. మీ మనసులో ఉన్న బాధ ఏంటి? మన ఫ్యామిలీలో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మ పేరు అన్నపూర్ణ, మా నాన్నగారి పేరు రాజమౌళి. వారి సంతానం 3. నేను జ్యేష్ఠ పుత్రికను, కనిష్ట పుత్రిక మా చెల్లె, మధ్యలో మా బ్రదర్ ఉంటారు. మా నాన్నవారు గారు చాలా ఉన్నత కుటుంబం, కానీ మా నాన్నగారు ఏంటంటే వ్యసనాలకి లోనయ్యి కోట్ల ఆస్తిని కోల్పోవడం జరిగింది. ఎలాంటి వ్యసనాలు ఉండేవి ఆయనకి? పేకాడేవారు. పేకాటుతో మొత్తం ఆస్తి అంతా కోట్ల ఆస్తి. మా అమ్మ తన ప్రాణాల్ని నిలదొక్కుని మా 3 కూడా కొన్ని రోజుల వరకు సాకింది. తన కష్టం మేము చూడలేక నేను టీచర్ జాబ్ చేశాను 8th క్లాస్లో. మా తమ్ముడేమో మెడికల్ షాప్లో వర్కర్గా ఉన్నారు. మా చెల్లి చిన్నది కాబట్టి మా అడుగుజాడలో నడిచింది. అలా ఇంట్లో వాళ్ళ అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు, మేనమామలు అందరు బాగా ఉన్నారు. ఆపదలు వస్తే మాత్రం దూరంగా ఉన్నారు. మీరు ఆడపిల్లలు, మీరు ఎందుకు చదువుకోవడం అని చెప్పేసి వివాహం చేయాలని కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మూగ వాళ్ళని, 2వ పెళ్లి వాళ్ళని తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ మేము నిలదొక్కుని వాళ్ళని ఎదిరించి చదువుకుంటూ మా బ్రదరు మేము చాలా కష్టాలు పడి ఇప్పటి వరకు కూడా నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుండి టీచింగ్ ఫ్యాకల్టీలో ఉంటున్నాను. మా తమ్ముడు కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు. మా చెల్లె మాత్రం 5 ఏళ్ళు అయిపోయింది చనిపోయి. వాళ్ళిద్దరు పిల్లలు అనాథలైపోయారు. మీ సిస్టర్ ఎందుకు చనిపోయారు? ఇది వాళ్ళ ఇంటిలో ఇదే ప్రాబ్లమ్స్. అత్త మామ ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఆస్తి అంతా వేరే బ్రదర్స్ కి ఇవ్వడం. మా చెల్లె పాపకి గ్రహణం మొర్ర, ఆమె ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఎందుకు చెల్లి గారు ఎందుకు చనిపోయారు? మనోవేదనకి హార్ట్ అటాక్ వచ్చేసింది. తల్లి లేదు, తండ్రి లేదు. ఇప్పుడు చిన్న వయసులో దాదాపు 30 ఏళ్ళ లోపలనే చనిపోయింది. పిల్లలు? పిల్లలు 2, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు? వాళ్ళే చూసుకుంటే. ఇప్పుడు మేము కూడా అదే పొజిషన్ నుండి వచ్చినాం కదా. మా అమ్మ లేదు, మా నాన్న లేదు. మళ్ళీ మేము 3 ఎలానైతే కష్టపడి వచ్చినామో అది ఆనవాయితీగా వస్తుంది. మంచి అయితే రావు. ఇలాంటివి మాత్రం తల్లి తండ్రి లేకుండా కష్టాలు పడడం, అవి ఎవరి జీవితంలో కూడా ఇట్లా రావద్దు అని భగవంతుని కోరుకుంటున్నాం. చెల్లి చనిపోయిన తర్వాత హస్బెండ్ చూసుకోవట్లేదా పిల్లల్ని? తను మూగ. చెల్లి వాళ్ళ హస్బెండ్ మూగ ఆయన. తల్లి తండ్రి వాళ్ళు చూడండి, తల్లి ఉంటే అట్లా చేస్తున్నా. మూగైనకి ఇచ్చి వివాహం చేశారు. చెల్లె బాగా చదువుకుంది, జాబ్ చేస్తుంది, ఆస్తి ఉన్నదని ఇచ్చిండ్రు. ఆస్తి ఉంటే ఇప్పుడు ఏమన్నా అక్కడికి వచ్చిందా? సో మీకు ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత నేను పుట్టింటికి వెళ్ళే దారి లేదు, నాన్న లేడు, అమ్మ లేడు, అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యే వాళ్ళ? చాలా ఏడ్చానండి. చాలా సార్లు అనుకున్నాను, ఎందుకంటే తల్లిదండ్రులుంటే అన్ని రకాల పెడతారు బిడ్డ అని. నాకు ఆ అవకాశం కూడా లేదు. అటువంటి అవకాశం నా పిల్లలకి రావద్దని చాలా కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేయడం జరిగింది. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కష్టం వచ్చినప్పుడు లైఫ్ లో ఇక నేను ముందడుగు వేయలేను అని సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వైపు ఏదన్నా దారి మూసుకుపోతే దేవుడు డెఫినెట్ గా ఇంకో దారి ఇస్తాడు. ఆ దారి ఏంటి, ఎక్కడ ఉంటుంది అని వెయిట్ చేయాలి, ఆ దారి కోసం వెతుక్కోవాలి తప్ప. సో ఈ చిన్న జీవితాన్ని మాత్రం ఎవ్వరూ ఎండ్ చేయొద్దు. సో ప్రశాంత్ గారు, మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్, మీరు కానీ మీ అమ్మగారు కానీ. ఎందుకంటే లైఫ్ అయిపోయింది అనుకోకుండా, లేదు ఇంకో ముందు అడిగేద్దామని ముందుకు వేశారు. అండ్ ఇక్కడే ఉండండి, ఈరోజు మన ఇది కుటుంబానికి వచ్చారు కాబట్టి.